Your attention please. Passengers are requested to go to the security check. Thank you. గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు. రే నాగరాజు, యాక్షన్ చించేయాలా పదా. ఓరి బాబోయ్, ఆటో బడి తోలేం కానీ ఇలాంటి బళ్ళు ఎప్పుడు తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడు మేనేజరా? ఓ పెద్దనా దా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. మీరు ఈ పాటి ఫ్లైట్ ఎక్కిస్తుంటారు అనుకున్నాను. ఫ్లైట్ ఎక్కలా, కారు ఎక్కుతా. మీరు వెళ్ళిన 10 నిమిషాలకి కోయంబత్తూర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? అదే అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవునే, ఇప్పుడు ఏంట? అదే సార్, మీరు ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా, కోయంబత్తూర్ వెళ్ళాలని కదా నాకు చెప్పారు. అవును సార్ చెప్పారు, కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా అని చెప్పి ఆఫీస్కి వెళ్దాం పదండి. అమ్మా పదండి సార్. ఇదేంటి పెద్ద ఆయన పొద్దున ఇలా భయపెడతారేంటి? అదే సార్, రోజు ఆఫీసులో మిమ్మల్ని విష్ చేయటం మామూలుగా. అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా. అందుకని మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని, అలాగే మీరు అందరూ ఆఫీసులో కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకోను, అంతే. అందరూ కూర్చోండి, పనులు చూసుకోండి. రా పెద్దనా. హలో. ఏ ఊరు మంది? కాకినాడ అండి. అయ్యో, మా ఊరు పక్కనే. ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ ద్వారా కనపడలేదు. రావా అటు? వెళ్తుంటానండి. ఎప్పుడు కనపడకపోతేను. ఈసారి టికెట్ దొరకలేదనుకో నాకు చెప్పు, నేను ఫ్రీగా ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. పెద్దనా, ఆ అమ్మాయి గొడ్లేంటి, ఆ వాలకం ఏమిటి? అలాంటి గొడ్లు వేసుకొస్తే ఆఫీస్లో మిగతా అంతా పాడైపోరు. ఆ మటుకు నాకే ఒళ్ళంతా చెంచడాడిపోతుంది. రేపటి నుంచి మంచి బట్టలు వేసుకురావాలని చెప్పండి. అలాగే సార్. కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి. మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి, తీసుకొస్తా. అయ్యి బాబోయ్, మా గది అంటున్నాడు. అది ఎక్కడుందో ఏంటో, గది ఎక్కడుందో ఏంటో. ఏంటో ఇది, తలుపు గడేసుకోకుండా ఏదో పని చేస్తారు. మర్చిపోయింది సార్. గడేసుకునే మీ ఇష్టం. అలాగే. ఇది ఆఫీస్ అయ్యా, ఇలాంటి ఏదో పని చేస్తే రవితేజ చెప్పి, నేనే రవితేజను కదా, నాకు కోపం వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఊడ పెరుగుతా. ఓయ్ ముసాయా, నీ పని చూసుకో. అలాగే సార్. ఓయ్ పిల్ల రా, నా గదిలోకి పద. ఆహా, ఇదేనా మన రూము? అక్కడికి వెళ్ళి కూర్చో, కూర్చో. ఏ ఊరు మంది? I am from Singapore. I don't know Telugu. Better speak in English. అమ్మో, ఇది ఇంగ్లీష్ కేసా? మనకు కొంచెం కష్టమేనే. ఏం స్పీకుతామో ఏమిటో. ఇప్పుడు నౌ ఓల్డ్ మ్యాన్, నో యంగ్ మ్యాన్. ఎస్, అడ్జస్ట్మెంట్. మే కమ్ ఇన్ సార్. కోరుతానే ఉన్నావు, పిత జాగ్రత్త. ఇగో పెద్దనా, ఈ అమ్మాయి ఆ ముసలాయనతో ఆ గదిలో లవ్ నేను చూశాను. నాకు కోపం వచ్చింది. కోర్త ఇలా కొడదాం ఉన్నాను, మీరే వచ్చారు. ఈ అమ్మాయిని తీసుకుపండి. అమ్మాయి సంగతి నేను చూస్తాను. ఈ ఫైల్ ఇదేమిట్రా బాబు, గోనుగుడ్ల మీద కప్పేశారు, గాలట్లేదు. అమ్మాయిల బొమ్మలు భలే 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 భలే. ఏడో మనకి అన్ని బాగానే ఉన్నాయి, ఇందులో మనం ఏం సెలెక్ట్ చేస్తాం? సార్, ఏంటి పెదానా? టైము 6 అయింది. అవును, ఫస్ట్ షో బుకింగ్ ఓపెన్ అయి ఉంటది. ఏంటి సార్ అన్నారు? ఏం లేదు. కార్ రెడీగా ఉంది, మీరు ఇంటికి బయలుదేరతారా? కారా? ఎక్కుతా. రండి సార్. ఓయ్ అమ్మో, ఇదేం కొంపరా బాబు, పెద్ద సినిమా హాల్ లాగా ఉంది. ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించెళ్ళాడు. ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దురదలెట్టేస్తున్నాయి.
నొక్కితే బాగుండదులే, ఆడి దగ్గర మాట వచ్చేద్ది. హాయ్, గుడ్ ఈవినింగ్. గురువు గారి పెళ్ళంగారు అనుకుంటాను, కొంచెం ముద్ర కేసైనా మేక పదరగొట్టేసింది. హలో డార్లింగ్. ఏమిటా చిలిపి మాటలు మరీను? ఈ చీరలో నేను చూస్తుంటే కొత్త సినిమా వాల్ పోస్టర్లా దగదగా మెరిసిపోతున్నావు డార్లింగ్. ఏమిటా మాటలు? ఎవరన్నా వింటే బాగోదలుడు గారు. అల్లుడు. అత్త, ఏంటత్తా ఎక్కడికి? చేపలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నావా? ఫిష్ మార్కెట్ కా? దేనికి వెళ్తాను? నెక్లెస్ కొనడానికి వెళ్తున్నాను. నెక్లెస్? నెక్లెస్ వెళ్ళు, వెళ్ళొస్తాను. వెళ్ళు, వెళ్ళు. కొంటావు, సంపాదించేవాడు వాడు ఉన్నాడుగా. నెక్లెస్ కొంటావు, ఇంకేమైనా కొంటావు. దాన్ని నేను నొక్కుతాగా. సరేరా బామర్ది. బామ్మర్దా? పొరపాటు బాబు గారు. తెలిసిన ఓయ్ గోవిందం. గోవిందా? నేను రాముని బాబు గారు. పిచ్చివాడ, రావుడైతే ఏమిటి, గోవిందైతే ఏమిటి, అంతా ఒక్కడేరా. ఆ. నేనేదో సరదాగా గోవిందా అబ్బా. అని పిలవాలనిపించింది. ఏది ఒక్కసారి గోవిందా అను. గోవిందా? గోవిందా, గోవిందా? గోవిందా గోవిందా? అనుకుంటే వెళ్ళిపోమ్మా. ఆ, గోవిందా 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 గోవిందా. బావా బామర్ది నువ్వా? దా వచ్చా దా వచ్చా. ఆ, ఏమిటి బాబు గారి కృష్ణావతారం? అచ్చం శాశ్వతం మీద ఆయన ఎవరో అవన్నీ మనకెందుకు కానీ ఏమిటి పోజు? ఇది పోజ్ కాదు బామర్ది, ఆ. కృష్ణాసనం అని. ఆహా. అదో రకమైన టైపు. ఓహో, ఆరోగ్యానికి బాగుంటుందని ఆ. ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను. వెరీ గుడ్ బాబు గారు, బాగా వేయండి. ఆ. చూడండి బాబు గారు, ఆ. అర్జెంట్ గా నాకు 4 కొట్టండి చెప్తాను. నేను కొట్టాలా? మీరే కదా బాబు గారు రోజు కొట్టేది. కొట్టండి బాబు గారు 4. రోజు వీడిని కొట్టాలి కాబోలు. కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు, అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తాయి. 4 బాధేద్దాం, పడుంటాయి. కొట్టండి బాబు గారు. తప్పదా? కొట్టాలి తప్పదా? కొట్టాలి బాబు గారు, తప్పదు. ప్లీజ్ కొట్టాలి. ఏమిటి బాబు గారు ఇది? చాలా, ఇంకా ఏమైనా కొట్టాలా? చెప్తాను, మీ సంగతి రేపు చెప్తాను. మమ్మీ! ఎవరు నీ అమ్మ? అవును. బయటికి లేంది. ఎక్కడికి? చేపలు కొనటానికి. మమ్మీ! ఏంటో ఈ టైపు. బాగా ఇచ్చారు బాబు గారు. మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు. సరే ఇస్తాను. ఆయ్. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడ? అమ్మగారండి ఆ. పైన ఉన్నారండి. మీరేమిటండి అలా చిన్నపిల్లలా భయపడుతున్నారు? భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు నుంచి భయపడతాం కదా, ఆ భయం అన్నమాట. బ్లాక్ మార్కెట్ ఏమిటి, టికెట్లు ఏమిటి, పోలీసులు ఏమిటి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేశాను కదా, బుర్ర. అవును, ఇంతకీ మరుగుదొడ్డు ఎక్కడ? మరుగు. ఆ. ఏమండి, ఈ రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. రండి కబుర్లు చెప్పండి. వాడు చూస్తే బాగుండదు, ఏమని అనుకుంటాడు. ఎవడాడు? అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టపగలు. తప్పు, బాగుండదు. అబ్బా, భయపెట్టేశారు కదండి. రండి. వస్తాను. ఇంకేదైంది వాళ్ళ? ఎవరు మీరు? ఏం కావాలి? నేను మగాణ్ణి, నాకు నా పెళ్ళం కావాలా. లుక్ మిస్టర్, మీరు వేరే రూమ్ కి వెళ్ళబోయి పొరపాటు ఈ రూమ్ కి వచ్చా. అంత తెలుసుకోకుండా మనం ఎట్టా అవుతాం? చిన్న విషయం తెలుసుకోవాలా? కాస్త తప్పుకుంటావా? ఏమి సార్? లత, లత. ఏటే మొహం సాటేస్తుండవు? రంకు మొగుడుతో కాలక్షేపం చేసే చోటుకి అసలు మొగుడు వచ్చాడనే? నీ సంగతి తేలుద్దారనే వచ్చానే. ఆగు! ఏమిటి దౌర్జన్యం? ప్రియా, ఇతను చెప్పేది నిజమా? నీకు పెళ్ళయిందా? ఇతను నీ భర్త? దాన్ని కట్టుకున్న ఎదురుగా పెట్టుకుని పెళ్ళయిందా, మొగుడుండాడని పిచ్చి ప్రశ్నలేస్తావేటి? అయినా నిన్ననేటి ప్రయోజనం? నా బంగారం మంచిది కానప్పుడు. ఏవే బంగారమా, ఇప్పుడు నిన్ను ఏడ్ చేస్తే బాగుంటది. నేనే చెప్తాలే. మిస్టర్, ఇది చాలా అన్యాయం. ఇందులో ఆమె తప్పేం లేదు, నేను రమ్మంటేనే వచ్చింది. అట్టగా అయితే ఎవడు రమ్మంటే ఆడతో వెళ్ళి ఆడదాన్ని ఏడ్ చేయాలంట? చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.
మీరు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏ అక్రమ సంబంధం లేదు. నాకు తోడుగా ఒక స్నేహితురాలుగా వచ్చిందంతే. అదర్స్ ఊరుగా నూరు తీసుకొచ్చి ఒకే గదిలో కాపురం పెట్టి తలుపులు వేసుకొని కులుకుతూ నాకు తోడుగా వచ్చింది స్నేహితురాలంటే నమ్మమంటావా? ఏటే బంగారు శిలక, నీ ఒంటిని ఈ పిస్తోల్లో ఉన్న గుళ్ళతో తూట్లు తూట్లుగా పొడిస్తే గాని నాకు నా కోపం సల్లార్తే. మిస్టర్ మిస్టర్ ప్లీజ్. అయ్యో అయ్యో, నా పిల్లని చంపేశాడు, నా పిల్లని చంపేశాడు. ఎవరయ్యా ఇక్కడ? నేనున్నానయ్యా. బాబు, నా పిల్లని చంపేశాడు బాబు, చంపేశాడు, నా పిల్లని చంపేశాడు బాబు. ఎంత పని చేసావయ్యా రవితేజ? నో, నిజంగా నాకేం తెలియదు. ఇదంతా అన్యాయం. నువ్వంటే ఎవరు నమ్ముతారయ్యా? నీ చేతుల్లో రివాల్వర్ పేలడం, ఈ పిల్ల కోడి పిల్లలాగా కింద పడి విలవిలా కొట్టుకోవడం ఇలాంటి చూడకూడదని నాకు తెలుసయ్యా. కానీ బుజ్జిమండకి ఏం తెలుసు చెప్పు? చూసేసింది. ఇదిగో వీరు దాదా, నువ్వు ఏడవకయ్యా. ఏడిస్తే ఏం ప్రయోజనం? పిల్లని తిరిగి వస్తున్నా చూడు. ఈ పిల్లని తీసుకెళ్ళి 3వ కంటికి తెలియదు, ఇక్కడ ముగ్గురు ఉన్నాం కదా, 4వ కంటికి తెలియకుండా మన హోటల్ పక్కన పోయలేదు, ఆ పక్కన అక్కడ ఆ గోడ దగ్గర అక్కడ కప్పెట్టేసి ఈ దగ్గర నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు. రా, పద, పద. రా. ఆ, అంతే. చీరల వ్యాపారంలో ప్రఖ్యాతి చెందిన రవితేజ, అబ్బా నువ్వు హత్యలు కూడా బాగా చేస్తావయ్యా. Shut up! ఇదంతా మీరు ఆడిన నాటకం. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుకి. అలాగే అలాగే, నీతో పాటు ఈ బుజ్జిమండ తీసిన ఫోటోలు కూడా ఇస్తాను తీసుకెళ్ళు, ఈ రివాల్వర్ కూడా ఇస్తాను తీసుకెళ్ళు. వేలుగుతున్న నిపుణులు చూపించుకుంటారు. లేకపోతే మా వ్యాపారాన్ని నాశనం చేసి మమ్మల్ని అప్పులు పాలు చేస్తావే. ఇక నుంచి మేము చెప్పిన పని ఎలా చేయాలి? తప్పదు మరి. బాసు, గుడ్ మార్నింగ్ బాసు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేసాను బాసు. మీ బామర్ది గారికి 4 ఇచ్చే అలవాటు నీకు ఉందంట కదా, మరి నేను 4 ఇచ్చేసుకున్నాను. సిస్టర్ మాత్రం చాలా గౌరవంగా మేనేజ్ చేశాను బాసు. మీ ఇల్లు ఉంది, బ్రహ్మాండం అనుకో. ఇదిగో మన ఒప్పంద ప్రకారం మరి నాకు రావాల్సింది కొట్టే కొట్టే. థ్యాంక్స్ బాసు, థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడైనా మనతో అవసరం వస్తే కబురు చేయి. యాక్టింగ్ లో దుమ్ము దులిపేస్తాను. అక్క అక్క, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? అవన్నీ తర్వాత చెప్తాను, చూసుకో. నీకెన్ని చీరలు తీసుకొచ్చాను. ఇగో పళ్ళు, పలహారాలు. అదే కాదు, కావాలంటే చూసుకో, డబ్బు కూడా తెచ్చా. అవును, మన పచారీ కొట్టోడు ఇంటికొచ్చి ఏవేవో కూర్చాడన్నావు, వాడితో నువ్వు మామూలుగా మాట్లాడకో. ఈ డబ్బుతో వాడిని ఫాట్ అని కొట్టంతే. వాడే కాదు, ఇంకా మనం ఎవరెవరికి బాకీ ఉన్నామో వాళ్ళందరినీ డబ్బుతో కొట్టు. నువ్వు పులైపో అక్క. దా. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయల బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు, నువ్వు వచ్చేసావా? నాన్నలు తనుగు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ అన్ని వెయిటింగ్. అవును రోయ్, సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టుంచు. ఏటుగురు, ఫోటోలు చూసావా? ఎట్టాగుండాయి? అదర్సా? నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? గెటప్ పెట్టరా, సెటప్. నేనిట నీ కుర్చీలో కూర్చున్నానని కోపం తెచ్చుకోమాక. మనిద్దరం పార్ట్నర్స్ లో. కూర్చో చైర్ మీద, మాట్లాడుకుందారి. కూర్చోరా.
ఏమనుకోవద్దు గురు, నువ్వు పొరపాటున మర్డర్ చేసినట్టే నేను ఈ కుర్చీలో కూర్చున్నా అంతే. కూలింగ్ అదర్స్. ఇది నీ ఫేస్ మీద కంటే నా ఫేస్ మీద మరీ అదర్స్. ఏది చూద్దరి ఎట్టగుంది? ఏటి గురు మాట్లాడు. కాఫీ. సార్ అని నన్ను బే, లేకపోతే గో అదర్స్. ఏటి గురు 1/2 తాగుదామా? సారీ గురు, సారీ గురు, సారీ గురు. ఏమిటి క్యాసా? ఏది చూద్దరి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, Get out. థ్యాంక్ యూ. బాస్టర్, నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర పనిచేసే వాళ్ళ ముందు నా పరువు తీస్తావా? ఇలాంటి రాసుకెళ్ళి. హలో, పోలీసులు లైన్లోకి వచ్చారా గురు? శబాస్, రమ్మను మాట్లాడదారి. నువ్వు నా పెళ్ళాన్ని మర్డరింగ్ చేశావని ఫోటోలు చూపిస్తాను, ఏటి జరుగుతుందో చూద్దారి. అదర్ ఏట్రా సచ్చిన పావులాగా హట్టా కూలబడ్డావు? రండి. సార్, కేరళ పార్టీ వాళ్ళు ఏజెన్సీ ఇవ్వమని మరీ గొడవ చేస్తున్నారు. ఎక్కువగా అడ్వాన్స్ కూడా ఇస్తా ఉంటున్నారు. వాళ్ళు ఇస్తానంటే నువ్వు తీసుకోవడమేనా? నాకు అక్కర్లేదు, వద్దని చెప్పా. సార్, మంచి అవకాశం సార్. కొట్టానంటే అదర్స్. మేమిద్దరం చెప్పేది ఒక్కటే కదరా రవి? అవును మేనేజర్, ఆ పార్టీని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. ఆగో. ఈ బేరం పొద్దని నువ్వేం వరే అయిపోకురు, మనం చూసుకున్నావులే. వస్తా. సరే కానీ చించరాముడు, చేతికి చిక్కిన శత్రువుని ఎక్కువ కాలం సుఖంగా బతకడం మంచిది కదేమో. వాడిని అంటే ఫినిష్ చేస్తే మంచిదే. నేను ఒక ఐడియా చెప్పనా? ఊరించకు, చెప్పు. ఆ ప్రీ చావుకే కాకుండా మీ ఇద్దరు చావుకి కూడా వాడే కారణం అని చెప్పి ఒక ఉత్తరం రాసి అక్కడ పెట్టి మీ ఇద్దరు కిటికీ నుంచి దూకి చచ్చారనుకోండి, ఆ రవితేజ గారి పని అవుట్. అంతకంటే గొప్ప ఐడియా ఒకటి ఇవ్వనా? ఇవ్వండి. ఆ రవితేజ గారు రాసినట్టు ఒక ఉత్తరం రాసి నిన్ను ముక్క ముక్కల కింద చీల్చేసి మూట కట్టేసి కిటికీలో అవతల బారేసామనుకో, నీ దరిద్రం మాకు వదిలిపోతుంది. ఎందుకు నాకెందుకు ఆమదం? ఇదిగో బాసు, నా చేత్తో పనులు చేయించుకొని ఇష్టం వచ్చినట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు మన పెళ్లి చేస్తే ఏం చేశారు? చూద్దాంలేవయా, తొందర ఏముంది? చూద్దారని చెప్పి నన్ను ఊరుకోబెట్టారు. ఇక వెంటనే ఎస్ఐం తేలకపోతే మనకు శివాలు ఎత్తిపోతాయి. త్వరలోనే మన పెళ్లి జరిగిపోవాలి, లేదంటే అదుర్స్. ఇదిగా అదిరిపోతుందని చెప్తున్నాడు. అర్థమైంది, నువ్వు నోరు మూయి. రావయ్యా రవితేజ రా. అదేమిటయ్యా మరి పేరులోనే తప్ప ఫేస్ లో తేజస్సు అలా ఆర్సుకుపోయింది. బోర్డులు దిగిపోయి వ్యాపారం సంక్రాంతిపోయాక మొహంలో తేజస్ ఎక్కడ ఉంటుందండి? రేపు పొద్దున్న మన వ్యాపారం కూడా ముండమోసింది అనుకోండి, మీ మొహంలో ఏం మిగులుతుంది? ఒక్క ఏడుపు తప్ప. నోరు మూయి. ఏమైనా నీ మొహం చూస్తూ ఉంటే రవితేజ వెలిసిపోయిన రంగు చీరలో కనిపించి జాలితో గొల్లున ఏడవా ఉందయ్యా. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? ఏమీ లేదు రవితేజ, ఆడపిల్లలు ఎగబడి నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేవారు కదా, అలాగే మాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తే. ఏమిటి కాగితాలు? ఏమీ లేదయ్యా, నీ సరుకున్న గొడవలు ఇన్సూరెన్స్ తో సహా మా పేరు రాసేసినట్టు కాగితాలు. వీటి మీద సంతకం తీసుకోవడం ఏమిటి మీ ఉద్దేశం? ఆ వివరాలు నీకు చెప్పాలా? సరే చెప్పామనుకోవయా, ఏమిటి నష్టం? చూడు రవితేజ, నీ గొడవంలో ఉన్న 2 కోట్ల రూపాయల సరుకు సీక్రెట్ గా మా గొడవంలోకి మార్చేసి నీ గొడవనికి నిప్పెట్టేస్తే అప్పుడు సరుకు మాదవుతుంది, ఇన్సూరెన్స్ కూడా మాదవుతుంది. ఇది అన్యాయం, ఘోరం. మీరు చేసే పని వల్ల గొడవలకే కాక ఫ్యాక్టరీ కూడా ప్రమాదం జరుగుతుంది. ఎంతో మందికి అన్నం పెట్టి అనేక మంది బ్రతుకుల్లో దీపం పెట్టే ఫ్యాక్టరీ తగలబెట్టడం రాక్షసత్వం. నేను దీనికి ఒప్పుకోను. ఘోరం, అన్యాయం. నువ్వు పరాయి వాళ్ళ పిల్లల్ని సంకరేసుకుని ఊటీలు కాశ్మీర్లు తిరగడం ఘోరం, అన్యాయం కాదు. తిరిగితే తిరగొచ్చాయా, కానీ చిలకలాంటి అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపేడు ఎంత తప్పయా? తిమ్మాజీ, నువ్వు అన్నే ఫోన్ చేసా నెగిటివ్ ప్రింట్లు ఇచ్చి. ప్రింట్లు వేయించవలసిన కర్మ ఏమిటండి? వాల్ పోస్టులు ప్రింట్ చేయించి నిచ్చెన పట్టుకుని వీధి వీధికి తిరిగి గోడలు నేనే అంటించేసి వస్తాను. అప్పుడు నీ బతుకేమవుతుందో ఆలోచించు. ప్రజలు నిన్ను రాళ్ళుచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతా. పోలీసులు లాఠీలతో పొడిచి బొక్కలు దోచేస్తారు. అప్పుడు నీ కుటుంబం, మర్యాద, పరువు, ప్రతిష్ట అన్ని బజారు పనులు. చచ్చిన పిల్లిలా ఉరికం మనకి వేలాడతావు. Stop it! చెప్పండి, నేను ఎక్కడ సంతకాలు పెట్టాలి? లలిత,
తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పంపించు. ఏం ఘనకార్యం చేసొచ్చారని రాగానే కాఫీలు టీలును. 3 పువ్వులు 6 కాయలుగా ఉన్న వ్యాపారాన్ని సర్వనాశనం చేయడం ఘనకార్యమే కదా బేబీ. మార్కెట్ లో మన బిజినెస్ కు మంగళహారతి పాడించి చాలా శ్రమ పడిపోయాడు. పాపం కాఫీ కాదు, హార్లిక్స్ బోర్నవిటాలు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ లాస్ తీసాడని ప్రయత్నిస్తాడు. స్టాప్ ఇట్, నన్ను విసిగించకండి ప్లీజ్. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మేము ఊరుకోవాలా? మా నాన్నగారు మీ మీద నమ్మకంతో వదిలిపెట్టి వెళ్ళిన వ్యాపారాన్ని మీరు కావాలని దివాలా తీస్తూ ఉంటే నోరు మూసుకొని ఉండాలా? లలిత స్టాప్ ఇట్. ఎందుకయ్యా కోపం? ఎందుకంట మా మీద కక్ష కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్ గా చేయాలని గాని ప్లాన్. వ్యాపారాన్ని సక్రమంగా చేయలేకపోతే నాకు అప్పగించి ఇంట్లో కూర్చోండి. ఇక మీద నీలాంటి వాళ్ళని నమ్మి మేము వీధులు పాల్గలేము. మీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యత అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. స్టాప్ ఇట్. మరొక్క మాట ఎవరు నోటించినా వచ్చింది అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంటికి వచ్చిన మనిషిని ఏం కష్టం వచ్చిందని అడగటం పోయి శత్రువులా చుట్టూ చేరి చిత్రహింసలు పెట్టే మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. మనిషి బ్రతుకుండగానే పీక్కుతునే రాక్షసులు అంటే మీ మధ్య మనసున్న వాడు ఎవరూ ఉండలేడు. చావండి, మీరంతా కట్టుకట్టుకుని ఏంటో చావండి. ఘనకార్యం చేసొచ్చారని రాగానే కాఫీలు టీలును. ప్రజలు నన్ను రాళ్ళు ఉంచుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. పోలీసులు లాఠీలతో పొడిచి నిన్ను బొక్కలు దోచేస్తారు. మా మీద కక్ష కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్ గా చేయాలని గాని ప్లాన్. మీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యతలు అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. బాసు, దేవుడు చేస్తున్న పని నాగరాజు, నన్ను వదులు, వదులు. బాసు, నీకేమో మర్చిపోయిందా? నాగరాజు వదులు, వదులు బాసు, వదులు నాగరాజు. పద బాసు, మన ప్లేస్కి వెళ్దాం. నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? భలే వాడివే. భరించలేని ఈ బ్రతుకు నుంచి విముక్తి కోసం చావాలనుకున్న నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? చావడం పిరుకో చేసే పని. దమ్మున మగాడైతే ఏం వచ్చినా ఎదిరించి బతకాలా? పెద్ద మేము మాడుకున్నాం కదా, మధ్య దూరుతావేంటి? నువ్వు చెప్పాసు. చెబుతా నాగరాజు, మనసులోని ఆవేదాన్ని మరో మనిషికి చెప్పుకుంటే కొంతైనా శాంతి దొరుకుతుంది. బాంబులు పెట్టండిరా. ఈ పాటికి మనోళ్ళు బాంబులు పెట్టేసి ఉంటారు. మరో 10 నిమిషాల్లో గొడవలు బూడిదైపోతుంది. ఆ గొడవను పేరిపోవడం కళ్ళారా మనం చూస్తేనే మనశ్శాంతి. ఒక పక్క పగబట్టిన పాము లాంటి చెంచురామయ్య మనుషులు, మరో పక్క నరకం లాంటి ఇల్లు. వీటి మధ్య వేరే మార్గం లేక చావాలనుకున్నాను. నీ మంచితనమే నీకు కష్టాలు తెచ్చిపెట్టింది బాసు. ఈ రోజుల్లో మెత్తగా ఉంటే లాభం లేదు. ఎదుటోడు కొడత అని లోపల కొట్టు చూపించాలి, అవతలోడు తంత అని లోపల తల్లి చూపించాలి. బాసు, నిన్నెవరెవరు ఎలా కష్టపెట్టారో చెప్పావు కదా, ఇక నాకు చిన్న పర్మిషన్ ఇచ్చి చూడు, ఇక నేను రెచ్చిపోతా. ఏమంటావు? మీ ఓకే, థ్యాంక్స్. ఓ జంబాసురే, ఇదిగో ఈ పెద్ద మనిషిని మన ఇంటికి తీసుకెళ్ళి అక్కకు మటుకు విషయం ఏం చెప్పక. చూడు, ఈయన కాస్త మెతక మనిషి. దారిలో నీ మాటలతో ఆయన ఓ నవ్వేక. ఇది మన లపాకి బాసు. వద్దు, ఎక్కువ యాక్ట్ చేయొద్దు, వద్దు. ఓకే బాసు, ఇక రంగంలో దూకుతా, విజృంభిస్తా. Thank you very much, sir.
ఏమిటయ్యా గొడవను పేలిపోతున్నట్టు మండిపోతున్నట్టు కనిపిస్తుందా? ఏది నాకు ఒకసారి చూసి ఆనందిస్తాను. నువ్వు చూసి ఆనందించడానికి ఏం లేదు అక్కడ గొడవలు యథాతథంగా ఉంది. అదేమిటయ్యా మన పథకం ప్రకారం పేలిపోవాలి అంటే మన ప్లాన్ దెబ్బతిందంటావా? దెబ్బతిన్నట్టే ఉంది. దెబ్బతినకి ఏమవుతుందండి? మంచి బాంబులు కొనవయ్యా బాబు అంటే ఆఫ్రేట్కి వస్తున్నాయి కదండి ఒక స్మగ్లర్ దగ్గర సన్నాసి బాంబులు కొన్నాడు. అక్కడ అవి చూసుమని ఉంటాయి. ఇప్పుడే అవి తీసుకొచ్చి మనం మందులాగా ఆడుకోవాలి. పద, పద. ఏంటలా చూస్తున్నారు? ఇదే మీ ఇల్లు. మీ అక్క. అదేమిట్రా అక్కడే ఆగిపోయా? అబ్బే ఏం లేదండి. అండి ఇలారా రా దగ్గర కూర్చో. అండి గిండి అని మర్యాదగా పిలుస్తుంటే మళ్ళీ సారా కొట్టొచ్చావేమో అనుకున్నాను. అదే అదేం కాదండి, మిమ్మల్ని అండిని పిలిస్తే మీరు ఎలా ఇదైపోతారు అని ఆయన అలా అదైపోయి పిలిచారండి కదా రాజు. అది సరే గాని నిన్నటి నుంచి ఏమైపోయారో నువ్వు? కడుపుకి ఏదైనా తిన్నావా? లేక ఈ అక్క కోసం రాత్రి బాళ్ళు కష్టపడి పంచపక్ష పరమాణాలు తెద్దాం అనుకున్నావా? నువ్వు ఇంటికి రాని రోజు నీకోసం ఎదురు చూస్తూ ఈ అక్క పస్తు పడుకుంటుంది, కానీ నువ్వు తెచ్చే పంచపక్ష పరమాణాల కోసం ఎదురు చూడదురా. అయితే నిన్నంతా నువ్వు అసలు ఏమీ తినలేదా? నేను తింటే ఎంత తినకపోతే ఎంత. ముందెళ్ళి నువ్వు అన్నం తిను. వెళ్ళమ్మా, తీసుకెళ్ళి అన్నం పెట్టు. అదే నేను పెడితే అంత బాగుండదండి. టైలర్ దగ్గర బట్టలు ఇచ్చాను, తెచ్చుకుంటాను, మీరు పెట్టండి. ఎక్కడ ఆ రవితేజ గాడు? ఎక్కడ మద్దతు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట్ట చెవు కోసం మేకలా అరుస్తా? దా కూర్చో దా. అదేంటి కూర్చోమని కూర్చొని తినేయడం ఏంటి? పిచ్చపిచ్చగా ఉందా? ఆపంతే అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లాగా ఓ సింధులేస్తావేమిట్రా చుంచురాముడు? నా పేరు చెంచురామయ్య. ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి కదయా. వాడి విషయం తేల్చేస్తాను, తేల్చేయి. ఏమిట్రా తేల్చేది? గెద్ద ముక్కు. ఇదిగో నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు, ఇచ్చేమా. నా ముక్కుని ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళు ఇచ్చే. ఎందుకంత కోపం? ఓహో, నీ దగ్గర తీసుకుని వాడిని వదిలేశానా? వాడు మనోడే ఎదురిచ్చేస్తాడులే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు, అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను. దా ఇచ్చే. బాగోదు. అబ్బో ఇది పిచ్చెక్కినట్టుంది, అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. ఎరా చిన్న చిన్న సామాన్లు కొట్టేయడం నీకు నచ్చలేదా? పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే దెబ్బ. గురుగారు నేను చెప్పినట్టుగా వీడు అసలు కాదు, నకిలీ వాడు. ఇద్దరున్నారుగా. ఎరా ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి వాడెక్కడా? ఎక్కడ? హలో, ఇక్కడ దా. ఏమిటా కూర్చోవడం ఏమిటి? విషయం తెలుసుకున్నా. కంగారు ఎందుకు, ముందు కూర్చో. సార్ కాఫీ. కాఫీ తీసుకుంటారా? రథవా, పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. దా కప్పు అందుకో. అక్కడి నుంచి చూస్తున్నాను, ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. అది ఏమిలే, టైంకి మందు పడక చేతులు వణుకుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ,
మా వీరుదాదా భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది, చూసుకో. ఆహా, కూర్చో. చాలా బాగున్నాయి, కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టుంది. ఎరా గదముక్కు, నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి. అన్నట్టు శవాన్ని పాతిపెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. ఆహా, పాతిపెట్టి ఎన్నాళ్ళయింది? నువ్వు మర్డర్ చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. జూన్ 15వ తేదీ రాత్రి నేను ఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటావా? అబ్బా, ఏమిటి రాజు? అది చూపెట్రా. అయ్యో, ఈ దెబ్బేమిటి రాజు? రోడ్డు మీద వెళుతుంటే ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాను, చేతికి గాయం అయింది. ఇవన్నీ మొదటి పనులేరా? నాతో చెప్పుండొచ్చు కదా, ఏదైనా పసరు కట్టు కట్టేదాన్ని. నొప్పిగా ఉందా నాన్న? లేదు, అయినా చిన్న దెబ్బేగా, ఎందుకంత కంగారు పడతారు? ఏమిటి రాయ్, మర్యాదలు ఎక్కువ అవుతున్నాయి. అదేం లేదక్క. అవును, ఈ చేత అన్నం ఎలా తింటావు? నేను తినేస్తానుగా. గొప్పవాడు వెళ్ళి, నేను కలిపి పెడతాను. ఎప్పుడో నీ చిన్నప్పుడు ముద్దలు ఇలా కలిపి పెట్టాను, మళ్ళీ ఇప్పుడు ఇలా పెడుతూ ఉంటే అప్పుడు చిన్నపిల్లలాగే అనిపిస్తున్నావు. తినమ్మా. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేస్తే ఊరుకుంటా? అది మా నాన్నగారు వాడు అపసొమ్ము కాదు, వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. స్టాప్ దేర్. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? రాముడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. అందనుకో, బార్బర్ ను పిలిచి జుట్టంతా గుండికి మా అమ్మ నేను మాట్లాడతావా? ఈ ఆస్తి చూసుకునే కనుక ధైర్యం, ఇందులో మా ఆట మాకు ఇచ్చే. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి, రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన విధవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పు వచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీరు తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హాయ్, హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ ఏమిట్రా నిప్పు కోళ్ళ చూస్తున్నా? మీ బాబు పెట్టుబడి అదే. నెత్తి మీద పెట్టుకుని బయలుదేరు. తీసుకో మమ్మీ. ఓయ్ ముసల్దానా, ఏది నువ్వు ఒకసారి చీరలో చీరలు అన్నారు. చీరలు చీరలు అది వరస. ఇక రోడ్డు మీద పడండి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించారా? మీ ఇద్దరు పని మఠాష్. వాళ్ళని ఆపాలని ప్రయత్నించావా? నీ పని మఠాష్ మీద మఠాష్ అయిపోతుంది. జాగ్రత్త. మమ్మీ హాయ్ డార్లింగ్, కమింగ్.
ఏమిటి రాడు ఏమైంది? లలితమ్మ గారు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఎంత పిలిచినా తీయటలేదు. నాకేదో భయంగా ఉందండి. నన్ను చావనివ్వండి. నన్ను ఎందుకు రక్షించారు? నన్ను ఎందుకు బ్రతికించారు? ఈ నరకం నుండి నేను బయటపడ్డా మీకు ఇష్టం లేదా? నా కళ్ళ ముందే పరాయి దాంతో మీరు పరగతికి వెళుతుంటే చూస్తూ భరించి బ్రతకాలా? నా తల్లిని తోడబుట్టిన వాటిని అవమానించి ఇంట్లోంచి గంటేస్తే సహించి బ్రతకాలా? ఎందుకు బ్రతకాలి చెప్పండి? నేను ఎందుకు బ్రతకాలి? నన్ను చావనివ్వండి. నన్ను చావనివ్వండి. లాగి గో మీద కొడితేనే గానీ చెప్పిన మాట వినేటట్లేవు. ఈ కొంపెలా కొల్లేరు కావడానికి కారణం నువ్వే కదా లలితమ్మా. లలితమ్మా? అవును మరి, స్నేహితులు భార్యవి, ఇంకెలా పిలుస్తారు? గౌరవంగా అంతే. ఏమిటి ఏమిటి మీరనేది? మీరు అనుకున్నట్టుగా నేను మీ ఆయన్ని కాను. మీ ఆయనకి మంచి క్లోజింగ్ ఫ్రెండ్. నా పేరు నాగరాజు. నాగరాజా? మీకు అర్థమయ్యేటట్టు అన్ని వివరంగా చెప్తాను, వినండి. ఓ రోజు మీ ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆ రవితేజ్ గారికి మనల్ని ఎదిరించే ధైర్యం లేదు. ఆ స్టంట్ మాస్టర్ ఇదంతా చేస్తున్నాడనే నా అనుమానం. ఈ విషయం మీకు ముందే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. నేను ఆ సంగతి ముందే చెప్పాను. వాడు ఓపెనింగ్లు కటింగ్లు చేసేస్తున్నాడని చెప్పేసి ఈ పెద్ద మనిషి వినిపించుకుంటేగా. అందుకే అనుభవిస్తాడు, అఘోరిస్తాడు, అడుక్కు తింటాడు. నేనేం చేయబోతున్నానో నువ్వేం వివరంగా చెప్పక్కర్లేదు. నోర్మి. సరేనయ్యా, ఇంతకీ అసలు రవితేజ గారు ఎక్కడుంటాడు? నా లెక్కే కరెక్ట్ అయితే రవితేజ గారు నాగరాజ్ ఇంట్లో ఉండి తీరాలి. ఆ విధంగా మీ ఆయన్ని మా ఇంటికి పంపించి నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రవర్తించి మీ అందరినీ కాస్త ఇబ్బంది పెట్టాను, మరి తప్పలేదు. మీరు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. నేను వెంటనే ఆయన్ని చూడాలి. నన్ను క్షమించమని అడగాలి. నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి. పదండి. తొందరపడితే కొంపలు అంటుకుపోతాయి. మనం ఆడే నాటకం అంతా బయటపడిపోతుందండి. మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకోండి, వాళ్ళు మొత్తం అల్లా కల్లోలం చేసేస్తారు. కాబట్టి మీరు కాస్త ఓపికగా ఉన్నారనుకోండి, సమయం చూసి నేనే మీ ఆయన దగ్గర తీసుకెళ్తాను కదా. మీరు బాగా అలసిపోయారు, వెళ్ళి పడుకోండి, విశ్రాంతి తీసుకోండి, పడుకోండి. బాబు, ఇక్కడ స్టంట్ మాస్టర్ నాగరాజ్ ఇల్లు ఎక్కడా? ఈలేనండి. నాగరాజు? నాగరాజు ఎవరు? బాబు నాగరాజు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పట్టు చీర లాంటి నీ ప్రతిభ గురించి నలుగురు చెప్పుకోవడం విని కళ్ళారా చూద్దామని వచ్చాను. బాబు, నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. దానికి కావలసిన డబ్బు అది నేను ఇచ్చుకుంటాను. మీరు నా గురించి పొరపాటుగా విని ఉంటారు. ముందు బయటికి వెళ్ళండి ఇక్కడి నుంచి. స్టంట్ మాస్టరు, నేను చెప్పేది కొంచెం విను, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను. తమ్ముడు ఎవర్రా? సావిత్రమ్మ. చెంచురామయ్య. అవునమ్మా, చెంచురామైనే. మీ కుటుంబపు నీడలో చల్లగా బ్రతికిన చెంచురామైనమ్మా. ధర్మప్రభువు లాంటి రాజారావు గారు అన్యాయంగా దేశాల పాలైపోతే నీకోసం పిచ్చివాళ్ళ గాలించిన చెంచురామైనమ్మా. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఈ రాజు నీ తమ్ముడా? అవును, కన్న బిడ్డని కట్టుకున్నవాడిని, ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఎలా బ్రతుకుతున్నాను? అంత మాట అనకు తల్లి. మీ ఆస్తిపాస్తుల్ని నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా. అంతేకాదు, అన్నిటికీ మించి నీకో శుభవార్త. నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా. ఏమిటి చెప్పేది? మా వారు క్షమగా ఉన్నారా? నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. ఈ మధ్యనే నాకు ఆయన దీనంగా కనిపిస్తే, ఏమిటి బాబు కొత్త చీరలా ఉండవలసిన వారు ఇలా చింకి చీరలా కనిపిస్తున్నారు అని నా ఇంటికి తీసుకెళ్లి అట్టే పెట్టుకున్నాను. మీ ఇద్దరిని కలపాలని ఎన్నో రోజుల నుంచి నేను వెతకని చోటులేదు. ఈ వేళకి నువ్వు నాకు అంటబడ్డావు. తక్షణం నేను ఆయన కలుసుకోవాలి. వెంటనే నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళు. పదమ్మా. ఆగక్క, ఈ మనిషి మాట నమ్మి తొందరపడి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటయ్యా, ఎన్నో ఏళ్లగా భర్తకు దూరం అయిపోయిన ఆవిడ ఆయన చూడడానికి వెళ్తుంటే నువ్వు అడ్డం పడతావేమిటి? ఆవిడ నాకు అన్నం పెట్టి అభిమానాన్ని రుచి చూపించిన అక్క గనుక, ఆవిడ మంచి నేను కోరుతున్నాను గనుక. రాజు, ఏమిట్రా నీ అర్థం లేని మాటలు? మీ బావగారి దగ్గరికి నేను వెళ్తానంటే మసలేని వాళ్ళ మాట్లాడతావేరా? చెంచురామయ్య, మనం వెళ్దాం పద. అక్క, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు.
నీకు మనుషుల గురించి ఈ లోకం గురించి తెలియక ఈ మనిషి చెప్పిన మాట నమ్ముతున్నావు. నిజానికి ఇతను నేనెవరినో ఎలాంటి వాడినో సావిత్రమ్మకు బాగా తెలుసు. అయినా తోడబుట్టిన వాడు అక్కగారి కాపురం నిలబెట్టడానికి చూడాలి గాని పాడు చేయడానికి కాదు. రామా, లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మా అక్క ఇక్కడి నుంచి కదలడానికి వీలు. ఆ మాట అంటానికి నువ్వెవడివిరా? ఇన్నేళ్లుగా పసుపు కుంకాలు దూరం బ్రతుకుతున్న నన్ను వెళ్ళొద్దంటానికి నీ మనసులా వచ్చిందిరా? అక్క, అంత మాటలకు నేను కోరుకునేది నీ సౌభాగ్యాన్ని. సరే చెంచురామయ్య, మా అక్కతో పాటు నేను వస్తాను. మహారాజులారా, ఎవరొద్దన్నారు? పదమ్మా. ఏమి డాక్టర్ గారు, ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఏం పర్వాలేదండి, ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను, అరగంటలో స్పృహ వస్తుంది. ఏమి కంగారు పడొద్దమ్మా, డాక్టర్ గారు చెప్పారుగా, నీరసం, ఒక గంటలో కులాసాగా ఉంటారు. చూడు నాగరాజు, నేనేదో సినిమాల్లో కిడ్నాపింగ్లు చేసే విలన్నని, నేను చెప్పేవన్నీ అబద్ధాలని నానాలరే చేశావు. చూసావుగా మీ బావని. సరే, ఆయన లేచే టైం అయింది, వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. మనం ఎందుకు ఇక్కడ? పద. ఎవరు? నేనండి, మీ భార్యని, సావిత్రిని. సావిత్రి, సావిత్రి. ఏమండి, మీరుండి కూడా ఇన్నేళ్లుగా పసుపు కుంకాలు దూరమై దిక్కుమాల బ్రతికానండి. దిక్కుమాల బ్రతికాను. ఆ చెంచురామయ్య మన పాలెడి దేవుళ్ళ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చాడండి. అంటే అంటే నిన్ను కూడా ఆ దుర్మార్గుడి బోన్లోకి తీసుకొచ్చాడన్నమాట. ఏమిటండి మీరనేది? అవును సావిత్రి, మన బతుకులు ఇలా అవడానికి కారణం ఆ చెంచురామయ్యే. సావిత్రి, ఆ చెంచురామయ్యే. ఏం లేదు నాగరాజు, నా మటుకు నేను మర్యాదగా వ్యాపారం చేసుకుపోతుంటే ఆ రవితేజ గాడు అడ్డం పడి నన్ను నానా బాధలు పెట్టి నా బిజినెస్ ని చివరికి సిరిగిపోయిన సింకి షేర్లా తయారు చేశాడు. నువ్వు ఎలాగైనా ఆడిని తప్పించేసి ఆడి పొజిషన్ లోకి నువ్వు వెళ్ళిపోతే ఆడ ఆస్తి మన ఇద్దరం గిల్లేసి నవిలేయచ్చు. కుర్రాని నేను నవలగలను, ముసలాడివి నువ్వు నవలగలవా అని. నవలడం వరకు పర్లేదు. దా కూర్చో. అదా కూర్చో. ఇంతకే నేనేం చేయాలో చెప్పు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకోవాలా? రేపు చెప్పుకోవచ్చు. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే 10,000. నాగరాజు, నువ్వు స్థిమితంగా మందు కొట్టు, కంచి పట్టు చీర టైపు, అదే నీ భాషలో లపాకి, నీ కంపెనీ ఇస్తుంది అంతే. ప్రియా, నువ్వు బ్రతికే ఉన్నాను. యూ చీట్. నీలాంటి ఆడది బతకూడదు. ఆ నీచులతో చేతులు కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపేయండి. జీవితంలో అడ్డీ కోల్పోయిన నేను ఇంకా బ్రతుకున్నానంటే మీ చేతుల్లో కన్ను మూసే ఈ అదృష్టం కోసమే. కానీ నేనెందుకు ఇంకా ఇలా జీవించావలా బ్రతుకుతున్నారో మీరు తెలుసుకున్న తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. పెళ్ళైన మీ జీవితంలో అడుగు పెట్టడం వాళ్ళ పన్నాగంలో భాగమే కావచ్చు. నేను చచ్చిపోయినట్టు నటించి మీ జీవితానికి అన్యాయం చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాటకమే కావచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ప్రేమించినట్టు నాటకం ఆడడం మొదలుపెట్టిన నాకు ప్రేమంటే ఏమిటో మొదటిసారిగా తెలిసింది. కట్టుకున్న దాని వల్ల మనశ్శాంతి లేని మగవాడు మరో ఆడదానికి ఎందుకు దగ్గర అవుతాడో అప్పుడు అర్థమైంది. మీకు లేని మనశ్శాంతిని మీకు అందించి నాకు అందని అనురాగాన్ని నేను పొందాలనుకున్నాను. చూడండి, కన్న తండ్రి కోసం వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు ఆడుతున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. నిజమేనండి, ఒకప్పుడు మా నాన్న దగ్గర ఈ పాపిష్టి వాళ్ళు పనిచేసే రోజుల్లో
తాను నమ్మిన చెంచురామయ్య, తనకు ద్రోహం చేసిన మనిషిగా నమ్మే బ్రహ్మాజీ ఇద్దరూ తోడు దొంగలని తెలుసుకున్నాడు. మా ఆస్తిని దోచుకున్నారని, మా అమ్మను బయటికి గెంటేశారని అర్థం చేసుకుని ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడ్డారు మా నాన్న. రౌడీ సాయంతో వాళ్ళ నాన్నను బంధించారు. నాన్నను బంధించిన వాళ్ళు ఆయన ప్రాణాలతో ఉండాలంటే నేను వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నారు. నాన్న కోసం వాళ్ళ మాటలకు తల ఉంచి మీ దగ్గర సెక్రటరీగా చేరాను. మీ మంచితనానికి, ప్రేమకి లొంగిపోయి ఈ నాటకం ఆడలేక నిజం చెప్దామని బయలుదేరాను. అది వాళ్ళు పసిగట్టి నాన్నని చంపుతామని బెదిరించారు. తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఈ 4 గోడల మధ్య ఉండిపోయాను. ఇది రవిబాబు, ఈ దౌర్భాగ్యురాలి చరిత్ర. నీ ఆవేదన, నువ్వు పడిన సంఘర్షణ, నువ్వు అనుభవించిన నరకయాతన అన్నీ విన్నాను. నేను ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నగారిని రక్షిస్తాను. నాగరాజులా నటించిన రవితేజ, నీ గుట్టు తెలుసుకోవాలని నిన్నిక్కడికి తీసుకొచ్చి దాన్ని ముందుకు పంపించాను. నీ అసలు రంగు బయట పడిపోయింది. చెంచురామయ్య, నీలాంటి నీచుడు బతకు. అక్కడ ముసలి చట్నీ, ఇక్కడ ఈ చట్నీ తీసుకెళ్లి బంధించండి. బంధించడాలు, తిండి పెట్టి పోషించడాలు ఎందుకు? ఆరిపోతాం. త్వరగా ఫినిష్ చేసేసి చేతులు కడిగేసుకుందాం. ఐడియా బాగుంది. ఏంటి గురు, యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు. ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా? సరేరా, తాళం వేస్తుంది అక్కడ. అక్కడ నువ్వే కదా తీసుకెళ్ళావు, నన్ను అడుగుతావుటి? ఏంటి తెల్లారంటే పెడతావు మగం? ఆ శత్రురావు గాడు నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది. అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు. ఒక్క ఫినిషింగ్ అయితే నువ్వెందుకే, మేమే చేసేసుకుంటాం. వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు. అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికమ్మ వెక్కాలి, మీరు కూడా సాగుండాలి. అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? కానిచ్చే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు. డబ్బు ఎవరికి కావాలి? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదర్ కనుక దీంతో నాకు పెళ్లి చేసేయండి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. పెళ్లి కానిచ్చే. అబ్బా, రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు. ఇదిగో, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? 10,000 ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు. ఇంకా ఎందుకు నాయనా ఈ మాయ జుట్టు? వీళ్ళందరినీ అమ్మయ్యా దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని, బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేటు ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనయ్యా. ఆ పంతుళ్ళ వెధవది కంగారు పడకండో, బతుకున్న వారి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో పాదపోపియామి అనంత దరిద్ర ప్రాప్తిరస్తు. తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఏమో శాస్త్రి. వస్తున్నాయిరా వెధవది. వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు? గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టం. అవి చుక్కలో బొట్లు. నేను కాదు పెళ్లి కొడుకు. మరి వెధవది వాడెక్కడా? వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడేమిటి? రే పెళ్లి కుమారుడా, రా. మీ మొహంలో ఉంది. పెళ్లి కొడుకు అక్కడ ఎందుకుంటాడు? పేతుల మీద ఉన్నాడు. రండి. ఇదేవిడయ్యా మరి గైగెళ్ళిపోతాడేమిటి వెధవది? నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు? వెధవది కూర్మావతారంలా కూర్చున్నారు సుమి. చేతిలో సీసా ఉంది, సగం పూజ అయిపోయినట్టుంది గురు. కానివ్వండి. ఏమైనా సరే వీడితో శనిగ్రహ పూజ జరిపిస్తానరా మొదటిగా. అశుభము. పంతులు పెళ్లి ఆలస్యం కాకూడదు. మన చేతిలో తద్దినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని.
ఓం దగుల్ బాజస్య ఓం దరిద్రస్య. ఓ శాస్త్రి ఆ బెల్లం కూడా అందుకోరా. అశుభం. ఓం దుష్ట ముష్టి. అంటే పంతులు నా మందు దిగిపోయింది. పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి. ఒరే ఆ నారికలభం అందుకో. అశుభం. ఓం నాశనం నాశనస్య సర్వం సంకనాకస్య. ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు? అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా ప్రాణాలు తీయడానికి వచ్చారా? నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి. ఓ శాస్త్రి మనం వేరే ముహూర్తం ఆగవయ్యా పంతులు, మరి హింస పెట్టేకు. కానీ తంతు టైం లేదు. అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది. ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా. అబ్బా కానీ ఉండలేకపోతున్నాను. వస్తున్నా ముక్కుపడి ఒక పట్టుబట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఏకదంతం మహాకాయం మేఘదస్తే మాఖీలాభం. మంత్రాలాభం అర్ధరాత్రి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. అయ్యో అవును చూడండి, వాయించండి అయ్యా భజత్రీలు వాయించండి. చూస్తారేమిట్రా, పట్టుకోండి. అయ్యో అయ్యో ఏంటి అన్యాయం? ఓ సావిత్రమ్మ నన్ను లోపల పోనీట్లేదు చూడండి. వీళ్ళందరినీ తీసుకెళ్లి జలపాతంలో బారాగే. రండ్రా. నువ్వు ఆపు.
అది ఈ వరుస బెదరు ఇదిగా నువ్వు రెచ్చిపోయి పులైపో. ఎక్కు ఎక్కు దిక్కుమాల ప్లాన్లు ఇచ్చావుగా ఎక్కు ఎక్కుతాంలేవయ్యా, దెప్పి పోడవకు. ఇదిగో 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 ఎక్కే ముందు ఒక చిన్న ఐడియా వదలనా? ఐడియా దా, ఎక్కు చెప్తా. దా 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 నన్ను క్షమించగలరా? అవే మాటలు. సావిత్రి మన అమ్మాయి. అమ్మా నా పసుపు కుంకాలతో పాటు నా కన్న బిడ్డ కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం తల్లి. అక్క నేను ఖాళీగా ఉన్నాను, నా మేనకోడ ఖాళీ, మా ఇద్దరికి నువ్వు. ఒరేయ్, ఏమిట్రా మూసేది? అంటే మా అమ్మాయికి నీకంటే అందగాడు దొరకడనే నీ ఉద్దేశం? చూడు, నేను తలుచుకుంటే నీకంటే అందగాడిని గొప్ప సినిమా హీరోని తీసుకొస్తాను రా. ఏంటి తీసుకురా చూస్తాను. చూస్తావా? ఆ. చూస్తావా?